రాజుగారు చూస్తున్నారు, వీళ్ళు రాజుగారిని చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. లాస్ట్కి అన్నారట రాజు, ఎవరైనా మిలిగారా అంటే ఒక్కడే ఒకడు మిలిగారండి, మీరు అపాయింట్ చేసిన మూర్ఖుడు రాలేదు, వాడిని కూడా పట్టుకరండి చూడాలి అన్నాడట. సరే అని వెళ్ళి ఆ మూర్ఖుడిని ఎక్కడో అరణ్యంలో ఉంటే వాడిని కూడా పట్టుకొచ్చి రాజుగారి దగ్గర కూర్చోబెట్టారట. ఈ మూర్ఖుడు కదండి ఏమన్నాడు తెలుసా రాజుగారిని, అయ్యా రాజా ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని అంటే, చాలా దూరం వెళ్తున్నా అన్నట్టు. అయ్యో చాలా దూరం వెళ్తున్నావా, మరి ఎవరిని తీసుకెళ్తున్నావు, ఒరే మూర్ఖుడా ఎవరిని తీసుకెళ్ళలేనురా, చాలా దూరం వెళ్తున్నా నేను అని అన్నాడు. అయ్యో అదేంటండి, మీకు ఇంతమంది రాణులు ఉన్నారు కదా, ఇద్దరు ముగ్గురిని పట్టుకెళ్ళండి అనగానే రాణులందరూ లోపలికి వెళ్ళి తలుపులు టపా టపా పూసేసుకున్నారటండి. అప్పుడు ఈ మూర్ఖుడు అన్నట్టు, అయ్యో రాణులు రావట్లేదు, కనీసం ఇంతమంది సైన్యం ఉన్నారు కదా, కొంతమంది సైన్యాన్ని తీసుకెళ్ళండి అనగా అందరూ భటులు ఉంటారు కదండి, వాళ్ళు ఒక్క స్టెప్ వెనకాలకి వెళ్ళారట, మన వెనకాలకి వెళ్ళారట. తర్వాత ఆయన అన్నారట, అయ్యో సైన్యం కూడా తీసుకెళ్ళలేనురా, ఓరి మూర్ఖుడా నీకు ఎలా చెప్పాలిరా, మేము చాలా దూరం వెళ్తున్నాను రా అంటే, సరే అయ్యా సైన్యం తీసుకెళ్ళలేవు, రాణులను తీసుకెళ్ళలేవు, చాలా డబ్బులు సంపాదించావు కదా జీవితాంతం, కొన్ని నాణాలైనా పెట్టుకో, దారి ఖర్చులకైనా పనికొస్తుంది అన్నారట. ఒరే మూర్ఖుడా, దారి ఖర్చులకు కూడా తీసుకెళ్ళలేనురా, ఒక పని చేయి, నువ్వు కూడా ముసలోడు అయిపోయావు, నువ్వు కూడా రిటైర్మెంట్ తీసుకో, నీకంటే ఒక పెద్ద మూర్ఖుడిని ఎతికి వాడి చేతిలో కర్ర పెట్టేసి నువ్వు రిటైర్మెంట్ తీసుకో అనగానే ఈ మూర్ఖుడు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆ కర్ర తీసి రాజుగారి చేతిలో పెట్టారట. పెట్టంగానే అందరు షాక్, రాజుగారు ఇంత కోపం వచ్చింది, నా చేతిలో ఎందుకు పెడతావు అని అంటే, నాకంటే పెద్ద మూర్ఖుడు నువ్వే, జీవితాంతం మొత్తం వీరి కోసం వారి కోసం పనిచేసావు, లాస్ట్కి ఎవరైనా నీతో వస్తా అంటే అందరు పారిపోతున్నారు, నీకంటే పెద్ద మూర్ఖుడు ఉన్నాడారా, పట్టుకో నీ కర్ర నువ్వే వెళ్ళు అని అన్నాడటండి. అలా మీరు చూడండి, మన జీవనంలో మనం అందరికీ సమయం ఇస్తున్నామండి, కానీ ఎవరైతే మనతోటి ఎప్పటికీ ఉంటారో, ఏదైతే మనతోటి ఎప్పటికీ వస్తుందో, ధర్మానికి, భగవానుడికి, సేవకి మనం సమయం చెయ్యట్లేదు. దానికోసం కొద్దిగా సమయం చేయడానికి ప్రయత్నం చేద్దాం. చిన్ని ప్రయత్నమే అండి, పెద్ద ప్రయత్నం పెద్దగా ఈ రోజు నుంచి మొత్తం ఇక మొత్తం చూడండి ప్రభుజీ ఈ ప్రవచనం తర్వాత మొత్తం మారిపోయాం కాదండి, మారిపోవాలి, ఆ ఆకాంక్ష మనకు ఉండాలి, కానీ చిన్న చిన్న అడుగులతో మనం మారటం ప్రారంభం చేయాలి.